ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న నలుగురిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, మాజీ మంత్రి జోగి రమేష్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, సినీ నటి శ్రీరెడ్డిలపై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ గొర్రెపాటి అర్జున్రావు ఆధ్వర్యంలో కేసులు పెట్టారు. అర్జున్రావు వెంట ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవనాయుడు, కాపు యువ నాయకులు గొర్రెపాటి సుబ్బారావు, కందుకూరు సాయి, గోపంశెట్టి దుర్గా, తోట రామారావు, ఆరగ చలమయ్య, చందు, ఠాగూర్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమందిని మీడియా కోఆర్డినేటర్లుగా చేసి సుమారు ఒక 3,000 మందిని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలను, వ్యక్తులను, అనేక విధమైన సంఘాలను వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ భయంకరమైన తిట్లు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళి నానా విధాల దుర్భాషలాడి వాళ్ళు సభ్య సమాజం తల వంచుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ రకంగా వీళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, వారి బిడ్డ లోకేష్ గారిని, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రకరకాల దుర్భాషలతోటి వీళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తూ రకరకాలమైన భాషలతోటి వీళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి మేము గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ ఇస్తే తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఇవ్వటం జరిగింది. వీళ్ళల్లో ముఖ్యులు శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు, ఆమె ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి బిడ్డలను, పవన్ కళ్యాణ్ గారి భార్యలను, పవన్ కళ్యాణ్ యొక్క ఆడపిల్లలను కూడా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఆమె మీద కూడా కేసు పెట్టాం. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటరు, అతను గత ప్రజారాజ్యంలో చిరంజీవి గారి టికెట్ ఇస్తే చిలకలూరుపేటలోంచి పోటీ చేశాడు. అయినా కానీ వీడు అనేక రకాలుగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పరాని బూతులతోటి అనేక రకాలుగా వీళ్ళని తిట్టడం జరిగింది. వీళ్ళ మీద కూడా తగు చర్య తీసుకునేందుకు మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే జోగి రమేష్ గారు మినిస్టర్ అయినా కానీ ఆయన జగన్ గారి అభిమానం పొందుటకు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయిని కూడా తిడుతూ వాళ్ళ ఇంటి మీదకి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా దాడికి వెళ్ళటం జరిగింది. ఈయన అనేక రకాలుగా మా ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం జరిగింది. వీరి మీద కూడా తగు చర్య తీసుకునేందుకు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ అనే టెక్కలి ఎమ్మెల్సీ, ఆయన కూడా అనేక రకాలుగా వీళ్ళని దుర్భాషలాడి నానా రకాలుగా తిట్టడం జరిగింది. ఆయన మీద కూడా మేము ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి మీద తగు చర్య కానీ తీసుకొనపోయినట్టే రాబోయే రోజుల్లో మేము అనేక విధమైన నిరసనలు తెలిపేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం.